నమస్కారం. నా పేరు మాండ నరసింహులు. చెంచుకిచ్చిన అనుభవ వైద్యం. మనకు మన పెద్దలు పూర్వీకుల నుండి చక్కగా ఒక వైద్యాన్ని కనిపెట్టినారు. అంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి, మగపిల్లలు ఉండాలి. ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు అయినాక మగపిల్లలు అనేది కూడా ఉండాలనే ఆశ ఉంటుంది. ఎందుకంటే వంశకుడు కూడా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్లలు ప్రేమంతా మగపిల్లలు చూడరు, అయినా మగపిల్లడు కావాలి. ఎందుకంటే ఆ వంశంలో తరతరాలు పెరుగుతుండాలి కదా. దానికోసం చాలా మందికి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు అయిపోయి ఆ వరకట్నాలు ఇవ్వలేక, ఆ చదువులు చదివేయలేక, ఆ సంపద ఇబ్బంది పెట్టలేక ఆ ఇద్దరు ఆడపిల్లల కాడికి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. కోరికలు ఉంటాయి, ఆపరేషన్ చేయించుకుంటారు. కాబట్టి చక్కగా మన ఆదివాసీ గిరిజన వైద్యంలో మా పెద్దలు ఎన్నో తరాల నుండి ఒక వైద్యాన్ని కనిపెట్టినారు. వైద్యం ఏం కనిపెట్టినారంటే, ఆడపిల్ల డేట్ అయిపోయిన తర్వాత 11 రోజుల వరకు భార్య భర్తలు కలచకుండా, 11 తర్వాత ఒక చెట్టు ఉంటుంది, భార్య భర్తలు తీసుకొని 11 తర్వాత భార్య భర్తలు కదిలిక చేసుకోవాలి. 11 రోజుల వరకు ఉండకుండా చేసుకోవాలని మా పెద్దలు మా తరతరాలు చెప్పిన వైద్యాన్ని ఈ రోజు చెప్తున్నాను. ఆ వైద్యం 11 తర్వాత ఆ మందు తీసుకొని మన 11 దాటినాక 11 నుండి మనం కంటిన్యూగా మళ్ళీ డేట్ వచ్చే వరకు భార్య భర్తలు సంతోషంగా ఉండొచ్చు. ఆ మధ్యన ఈ మందు తినుకుంటూ ఉంటే ఆ మధ్యన ఎప్పుడు గర్భం వచ్చినా ఖచ్చితంగా మగపిల్లుడని మా తాతలు చెప్పుకుంటూ వచ్చినారు. ఆ చెట్టు నాకు చూపించినారు. ఆ పౌడర్ నాకు దొరుకుతుంది. ఆ పౌడర్ మీకు ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు అయ్యా మాకు మగపిల్లలు లేరంటేనే ఆ పౌడర్ ఇస్తాను. ఆ తర్వాత ఈ పౌడర్ వాడినాక గర్భం నిలబడిన తర్వాత గర్భము 45 రోజులు అయిపోయాక 3 రోజుల మందు ఉంటుంది. ఈ పౌడర్ భార్య భర్తలు వాడే పౌడర్కి 11 రోజులు అయిపోయిన నుండి నెల వరకు వాడే పౌడర్కి దానికి అంతో ఇంతో ఫీజు తీసుకుంటాను. ఈ 3 రోజులు ఇచ్చే మందు ఉంటుంది కదా, ఆ 3 రోజుల మందు ఊకనే ఇస్తాను, డబ్బులు తీసుకోను. మీకు మగపిల్లడు అబ్బాయి పుట్టిన తర్వాత మీ బుద్ధి పుట్టి అయ్యా నువ్వు మాకు ఉపయోగపడినావని ఏదో నాకు ఇచ్చే తీసుకుంటా, లేకుంటే లేదు. ఈ 11 రోజులు 11 రోజులు అయిపోయినాక 19 రోజుల మందుకు మటుకు భార్య భర్తలకి ఎంత ఖర్చు వస్తుందో అంతవరకు తీసుకుంటాను. మీకు మగపిల్లలు ఎవరైనా ఉంటే ఇది అబద్ధం చెప్తాను, నిజమే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది బాధపడుతుంటారు, అయ్యా నువ్వు దేవునివే, వరం దేవుడిస్తాడు, గర్భం దాల్స్తాడు, ఎవరైతే ఆడపిల్లతో మగపిల్లతో అంత దేవుడే చూసుకోవాలంటారు. నేను దానికోసం చెప్తలేను, నేను దేవుణ్ణి, నేను సజ్జుని అని చెప్తలేను. మా పెద్దలు కనిపెట్టిన మాట. మా ఇంట్లో మా అమ్మ వాడింది, మేము మగపిల్లలు 4 పుట్టాము. ఆ తర్వాత నా కొడుకులకు వాడిచ్చాను, మగపిల్లలే పుట్టారు. ఆ తర్వాత నా చెల్లెలకి ఇచ్చాను, మగపిల్లలే పుట్టారు. మా ఇంటికి వచ్చి మీరు చూసుకొని తెలుసుకొని విసారించుకొని ఇలా అబద్ధం చెప్తాను, దాన్ని బట్టి కూడా వాడుకోవచ్చు అని ఈ 11 రోజులు అయిపోయినాక 11 రోజులు 20 రోజులు 9 రోజుల మంది వరకు భార్య భర్తలకు అంత పెంచి తీసుకుంటాను. ఆ 3 రోజుల మంది మటుకు ఊకనే ఇస్తాను. మీకు అబ్బాయి పుడితే సాయం చేయండి, లేకుంటే లేదు. మీకు నమ్మకం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. అయ్యా మీకు ఎవరన్నా వాడినోళ్ళు ఉన్నారా, వాళ్ళ నంబర్లు ఎవరు ఇస్తారంటే కొన్ని నంబర్లు ఇస్తాం. మీరేమనుకోవచ్చు, వాళ్ళ మధ్యలో ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన ఉండొచ్చు, వ్యాపారం కోసం నంబర్ ఇచ్చిన అనుకోవచ్చు. మాకు అట్టొద్దు, ఒక నమ్మకం ఉండాలి. నమ్మకంతో చేసుకుంటా అంటే నాకు ఆ వైద్యం దొరుకుతుందని అందరికీ నా మనస్ఫూర్తిగా అందరికీ ఛానల్తో ముందర చెప్తున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నోళ్ళకే ఇస్తాం మందు. అది ఆడపిల్లలు 3 4 ఉండి మగపిల్లలు లేకుంటే వాళ్ళు చూపించి అన్ని నాకు నమ్మకంతో అయితేనే ఆ వైద్యం ఇస్తా. అయ్యా మాకు ముందే మగపిల్లలు కావాలి, మాకు ఆడపిల్లలు వద్దు, మాకు ఆడపిల్లలు అవసరం లేదంటే ఆడపిల్లలు ఉండాలి, మగోళ్ళు ఉండాలి. అందుకోసం ఈ చక్కని మాట ఎందుకు చెప్తున్నా అంటే నా మనస్ఫూర్తిగా అందరు చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి, అమ్మలు అక్కలు అన్నలు అందరూ బాధపడుతున్నారు కాబట్టి ఈ వైద్యం బతికించాలి, అందరికీ ఉపయోగపడాలి నా మనస్ఫూర్తి చెప్తూ ఈ చక్కని వైద్యాన్ని మీకు అందరికి ఉపయోగించుకోండి. ఎందుకంటే ఒకవేళ మందు వాడుతుంటారు, మీరు డేట్ అయిపోయినాక మందు వాడుతుంటారు, 11 రోజులు అయిపోయినాక 19 రోజులు మందు వాడతారయ్యా, నెలంతా వాడినా నిలబడలేదయ్యా మళ్ళీ ఎట్లా అనొచ్చు. మనం 3 నెలలు 4 నెలలు వాడుకుంటుండాలి. 3 నెలలు 4 నెలలు భగవంతుడు ఇచ్చినాడు అనుకో, ఆ తర్వాత 45 రోజులు అయిపోయినాక చక్కగా 3 రోజులు అమ్మాయికి ఆ 3 రోజులు మందు మింగినప్పుడు చికెన్లు మటన్లు అన్ని రకరకాల ఫుడ్ తినకుండా ఆ 3 రోజులు బెల్లమన్నం కానీ పెరుగన్నం కానీ టమాటా చారు కానీ తిని చక్కగా 3 రోజులు పత్యం ఉండి ఆ తర్వాత మీకు సంతానం మగ సంతానం అయిన తర్వాత ఫోన్ చేసి ఏమైనా సాయం చేస్తే తీసుకుంటాను, లేకుంటే లేదు. ఈ 11 రోజులు మటుకు మీ బాడీలో ఆరోగ్యం కోసం 6 గంటలు 3 గంటలు ఉంటాయి. ఇవన్నీ మా పెద్దలు చెప్పిన మాట. ఈ 11 రోజులు కలచకుండా 11 తర్వాత వాడితే ఖచ్చితంగా ఓపికలు అయితే చెప్పారు కాబట్టి అదందరికీ వివరంగా మనస్ఫూర్తిగా అందరికి ఉపయోగపడాలి. చాలా మంది ఆడపిల్లలతో బాధపడుతారని అందరికీ వైద్యం ఉపయోగపడాలని మీకందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.